నిన్నటి నుంచి దాదాపు 200 మంది డెలిగేట్స్ అంతా కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్య నేతలంతా కూడా నీసా ప్రస్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజయవంతమైంది. ఈ విజయవంతంలో భాగంగా ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. నిన్నటి రోజు మీరు మాత్రమే చాలాసేపు ఉండి ఇక్కడ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు తనిఖీగా చూశారు. అలాగే ఈరోజు కూడా వార్తలన్నీ కూడా అన్ని పేపర్లలో ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ మీడియా కూడా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా ఈ 6 థీమ్స్ మీద అంటే కరోనా తర్వాత పాఠశాలను నిలదొక్కడం కోసం మానసిక స్థాయిని పెంపొందించుకొని ఈ మంతన్ అనే కార్యక్రమాన్ని ముఖ్యంగా కన్వీనర్ గారు, కో కన్వీనర్ గారు, సీనియర్ అడ్వైజర్స్ అండ్ మా ట్రెజరర్ గారు, వివిధ నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బుక్లెట్ రూపకంగా ఒక సమ్మిట్ రూపకంగా మేధోమదన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక సభాధ్యక్షుడిగా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ జగిత్యాల జిల్లాలో కొండగట్టు ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రంలో మరి రాబో రోజుల్లో ప్రైవేట్ పాఠశాల యొక్క పరిస్థితి, అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి కావచ్చు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క విద్యను అన్ని పాఠశాలల అంటే ప్రభుత్వ పరంగా చదివే విద్యార్థులు ఏదైతున్నారో పాఠశాల కన్నా మిన్నగా విద్యను అందించడం కోసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్ళడం కోసం, అలాగే పాఠశాలలో గత దశాబ్దాల కింద తీరు కాకుండా మనం మారాలి, పాఠశాలలు మారాలి, మన స్థాయి మారాలి, మన మనోధైర్యాన్ని పెంచుకోవాలి, మన మానసిక శక్తిని పెంపొందించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ డెలిగేట్స్ అంతా కూడా ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యారో వారి వారి జిల్లాలకు, వారి వారి స్థానాలకు వెళ్ళి అక్కడ ఉన్న కరెస్పాండెంట్ అందరినీ కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టత, ఇక్కడ జరిగిన అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా చర్చించి భారతదేశంలో 55% ఉన్న విద్యా విధానాన్ని 65% వరకు ఇంకా కొంచెం రాబో రోజుల్లో ఒక 10% పెంపొందించుకోవడం కోసం, సంఖ్య పెంచడం కోసం, టీచర్ల శిక్షణ పెంచడం కోసం, ప్రతి ఒక్క విషయంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం విజయవంతమైందని పత్రికా మిత్రులు తెలియజేస్తూ రాబో రోజుల్లో మళ్ళీ వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం కంటిన్యూషన్ కూడా జరుగుతుందని తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి గారిని కూడా మాట్లాడుతూ కోరుతారు. అందరికీ కూడా నమస్కారములు. నిన్న ఈరోజు 2 రోజుల కార్యక్రమం నీసా, ప్రస్మా, అబుస్మా ఈ 3 కలిసి ప్రస్మా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిజంగా అనేక అంశాల మీద ఈరోజు కోవిడ్ అయిపోయిన తర్వాత, పాఠశాల ప్రారంభమైన తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏ విధంగా మెలకువలు చెప్పాలి, తర్వాత పిల్లలను ఏ విధంగా డెవలప్ చేయాలి, అనేక విద్యాపరమైనటువంటి అనేక అంశాల మీద అనేక మంది మేధావులతో సెమినార్లు కండక్ట్ చేసి అందరికి కూడా ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఎడ్యుకేషన్ మీద డెవలప్మెంట్ బాగా చూపించాలనేటటువంటి దృక్పథంతో ఈ సెమినార్లు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇలాంటి సెమినార్ గతంలో విజయవాడలో గత నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అదే స్ఫూర్తితో ఇక్కడ శేఖర్రావు గారు 6 స్టేట్ల నుంచి ప్రతినిధులను పిలిపించి దాదాపు ఈ సమావేశాలకు 200 మంది ప్రతినిధులు హాజరు కావడం, అందరూ కూడా చాలా చక్కగా అవగాహన చేసుకోవడం, చక్కగా మాట్లాడడం, చాలా చక్కగా ఇక్కడ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం నిజంగా శేఖర్రావు గారి టీంకు మరియు ప్రస్మాకు, అబుస్మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇంకొక స్టేట్లో మేమంతా కలిసి రేపు నెక్స్ట్ తమిళనాడులో కూడా ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్లో అందరం కలిసి ఈ విద్యా విధానంలో నూతనంగా వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేస్తూ విద్యార్థులను భారత పౌరులుగా టెక్నాలజీ వైపుకు పయనింపజేసేదానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ రోజు తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి ఇన్ని ఏర్పాట్లు చక్కగా చేసిన ప్రస్మా టీం అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
గత 2 రోజులుగా జరిగినటువంటి ఈ విద్యా ఉత్సవంలో స్కూల్ పాఠశాలల నిర్వాహకులు, నీసా, అపుస్మా, ప్రస్మాకు సంబంధించిన నిర్వాహకులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో ఎవరు టీచింగ్ ఎవరు చేయలేదు, అందరూ నేర్చుకున్నారు. ఇక్కడ కూర్చునే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళతో నేర్చుకున్నారు. కోవిడ్ తర్వాత స్కూల్స్ అన్నీ ప్రారంభమైనవి కాబట్టి అందరం కలిసి వేదిక పంచుకొని విద్యా విషయాలను పంచుకొని ఆ విద్యా విషయాలను స్కూల్స్ తీసుకెళ్ళి ఇతర స్కూల్స్ కూడా ఇన్స్పైర్ చేసి మన పిల్లలకి టీచర్స్ ద్వారా తీసుకెళ్ళాలనేటువంటి ఒక ముఖ్య ప్రణాళికతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముంబై నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ, హర్యానా నుంచి వచ్చి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చిన ప్రతి రిప్రజెంటేటివ్ ప్రతినిధి కూడా చాలా చక్కగా, అంటే నేను ఒక కరెస్పాండెంట్ అని మర్చిపోయి ఒక నిత్య విద్యార్థిలాగా ఈ 2 రోజులు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొని కొంతవరకు స్ఫూర్తి పొంది మాకు కూడా స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పాఠశాలలు కూడా సక్రమంగా నడుస్తాయి కాబట్టి ఆ భగవంతుని వల్ల పిల్లలు క్లాస్కి వస్తారు కాబట్టి ఈ పునఃప్రారంభం అయిన తర్వాత ప్రతి పాఠశాల కూడా చక్కగా జరపబడాలి. ప్రతి విద్యార్థి కూడా విద్యార్థులు కూడా సరైనటువంటి ఒక విద్య అందాలనేటువంటి ఉద్దేశం చేసింది కాబట్టి నా ఉద్దేశంలో కన్వీనర్ గారు వీళ్ళందరి సహాయంతో శేఖరరావు గారు, రామచంద్రారెడ్డి గారు, మత్స్యబలి గారు, పరంజ్యోతి గారు అందరితో జగిత్యాల వాళ్ళు, కరీంనగర్ ఎంటైర్ నీసా అపుస్మా గారు ఏంటంటే ఈ 2 days చాలా చక్కటి అనుభూతులు ఇచ్చింది, చక్కటి జ్ఞాపకాలు ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశంలో ఇంటికి కొన్ని విషయాలు తీసుకెళ్తున్నారు, వాటిని బాగా గుర్తుపెట్టుకొని మరొకసారి విశ్లేషణ చేసి వాళ్ళ యొక్క పాఠశాల యొక్క ప్లానింగ్లో వాటిని చూపించి టీచర్స్తో అవగాహన చేయించి క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి ఈ 6 థీమ్స్ కనుక పైన వర్క్ చేసినట్లయితే ఒక 2 to 3 months లోపల ఆ స్కూల్స్లో చక్కటి ఒక ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది విద్యార్థుల్లో, టీచర్స్లో. కాబట్టి నా ఉద్దేశంలో ఈ 2 రోజుల ప్రోగ్రామ్ పండుగలో బృందావన్ గార్డెన్స్లో అత్యంత ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ నేషనల్ సెషన్స్. సో యాజ్ కన్వీనర్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ విత్ ఎంటైర్ టీమ్. చాలా చక్కగా జరిగింది. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మంథన్ అనేటువంటి 2 రోజుల మేధో మదన సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే కోవిడ్ తర్వాత ఏర్పడినటువంటి ఒక విద్యా సంక్షోభం నుంచి విద్యా సంస్థ ఎలా బయటకు రావాలి, నూతన విద్యా విధానాన్ని మన పాఠశాలల్లో ఎలాగ అమలుపరచాలి, దానిలో ఉన్న సాధక బాధకాలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటి, అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలను చర్చించి మన యొక్క రెవెన్యూస్ని ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ తర్వాత వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని అంశాలు చర్చించడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో ఏవైతే అవుట్కమ్స్ ఉన్నాయో, ఏవైతే టేక్ హోమ్స్ ఉన్నాయో వీటి నుండి మళ్ళీ జిల్లా స్థాయిలో మన మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రస్మా యొక్క లక్ష్యం ఏంటంటే దేశంలో ఇప్పుడు మన తెలంగాణ విద్యాపరంగా 25వ ర్యాంకులో ఉంది, దాన్ని మొదటి ర్యాంకుకు తీసుకెళ్లాలనేటువంటి మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నాణ్యమైన విద్య మన విద్యార్థులందరికీ అందడం వలన ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని ఎదుర్కొని మెరుగైనటువంటి సమాజం నిర్మించడమే మా యొక్క లక్ష్యం. ఈ దిశగా 55% విద్యార్థులు తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఆ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి దిశగా ఈ మంథన్ అనేటువంటి కార్యక్రమం ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మంథన్ అనేటువంటిది మేధో మదనం జరుగుతూ ఇంకా విద్యా ప్రమాణాలను పెంచేటువంటి దిశగా ట్రస్మా ప్రయత్నిస్తుంది, కృషి చేస్తుంది, తెలియజేస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా దేశం నలుమూలల నుంచి, ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక స్కూళ్ళ అధిపతులు, స్కూల్ నిర్వహణ చేసేవాళ్ళు వచ్చి ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఒకటి పోల్చుకున్నారు, ఈ ప్రైవేట్ స్కూల్స్ మాకు మేమే,
కానీ సమాజంలో ఏదైనా సరే ప్రభుత్వాల అండ లేకపోతే ఎదగడం చాలా కష్టం. కానీ ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించినంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండను ఇంకా ఎక్కువగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న దానికంటే ఇంకా చాలా అవసరం ఉంది. అది మేమేదో వ్యక్తిగతంగా నిలబడటం కోసం కాదు, మెరుగైన విద్యను పిల్లలకు అందించడం కోసం. మా దగ్గర సుమారు 52% మంది పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ రంగంలో కంటే మా దగ్గరే ఎక్కువ ఉన్నారు పిల్లలు. ఈ పిల్లలకు మెరుగైన విద్యను అందించడం కోసం మేము చేసే కృషిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని మరింత అర్థిస్తున్నాం. ఉదాహరణకు కోవిడ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి స్కూళ్ళల్లో ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి. ఇది మేము ఇప్పుడు కమర్షియల్ విభాగంతో పాటు కడుతున్నాం. ఎప్పటి నుంచో గతంలో ఉన్న పద్ధతి లాగా ఈ కమర్షియల్ 2 నుంచి తీసివేసి కమర్షియల్ కాకుండా 7th కేటగిరీలో పెట్టండి మమ్మల్ని. కాస్త ఇవన్నీ కూడా నాన్ ప్రాఫిటబుల్ సొసైటీ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి, వీటికి అర్హత ఉంది అని అడుగుతున్నాం. ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించినాయి ప్రభుత్వాలు, నిజమే మీ కోరిక న్యాయమైనదని ఒప్పుకున్నాయి. కానీ అమలు జరగడంలో జాప్యం జరుగుతుంది. అట్లాగే బస్సులు ఉన్నాయి. 18 నెలల బట్టి స్కూల్ కాంపౌండ్ ఆవరణలో అట్లా పడి రస్ట్ పట్టిపోయినాయి, టైర్లు పాడైపోయినాయి. ఇవాళ ఉన్న స్థితిలో ఒక్కొక్క బస్సు బయటికి రావాలంటే 2.5 లక్షలు అవుతుంది. ఆ ట్యాక్సులు తిరగని కాలానికి ట్యాక్సులు వేయకండి. మేమేమి కమర్షియల్ ఆపరేటర్స్ కాదు. ఏదో ఎప్పుడో గతంలో మీరు లాభాలు తీసుకున్నారు కదా, పాత లాభాల నుంచి కట్టండి అనే ఆర్గ్యుమెంట్ కూడా పనిచేయదు ఇక్కడ. దయచేసి ఆ ట్యాక్స్లు తీసివేయండి, ఆ ఇన్సూరెన్స్లో కొంచెం మాకు తక్కువ రేటుగా చూడండి అని చెప్పి కూడా మేము ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఓపులింగ్గా ఉన్నాయి, తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతాయా లేదా, ఈ విద్యా సంస్థలు కూలిపోతాయా అని భయపడుతున్న ఈ నేపథ్యంలో కొంచెం మీ సపోర్టు కావాలి. ఆ సపోర్టు డైరెక్ట్గా డబ్బు రూపంలో మాకేం అక్కర్లేదు. మీరు చేసేటువంటి ఇటువంటి పనుల ద్వారా మేము నిలబడగలుగుతాం, టీచర్లకు మెరుగైన శాలరీలు ఇవ్వగలుగుతాం, పిల్లలకు మెరుగైనటువంటి మనం విద్యని అందించగలుగుతాము అని చెప్పేసి మేము ఈ సభలో తీర్మానం చేశాం. స్టాట్యూటరీ కాంప్లైన్సెస్ అన్నీ ఫాలో అవుతాం. కానీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంలాగా ఏదో లక్షలు దోచుకునే కమర్షియల్ వాడలాగా మనం చూడకండి. మేము సమాజంలో ఒక విలువైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాం, మమ్మల్ని కొంచెం దయతో ప్రత్యేకంగా చూడాలి అని చెప్పేసి కూడా మేము కోరుతూ ఇక్కడ గదులు సృష్టి చేశాము అని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యా మేధో మథనం అంటే మంథన అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అంటే దాదాపుగా ఒక 55% విద్యార్థుల యొక్క బాగోగులు చూస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఈరోజు ఎన్నడూ లేనటువంటి ఒక బృహత్కరమైన బాధ్యత ఉంది అని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే మిత్రులారా, వింటున్నారా మన పత్రిక? ఎందుకు అంటే ఎకానమిక్ క్రైసిస్ కాదు, ఇప్పుడు దేశంలో ఎడ్యుకేషన్ క్రైసిస్లో ఉంది. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఉండుంటారు. మీ పిల్లలు గతంలో పాఠశాలలు రెగ్యులర్గా నడిచినప్పుడు వాళ్ళ అభ్యసన స్థాయి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది మీరు చదివించి చూడండి, మీరు ప్రశ్నలు అడిగి చూడండి, అవసరం అనుకుంటే పరీక్ష పెట్టి చూడండి. అయితే ఒక్క కుటుంబంలో ఉన్న పిల్లల గురించే మీ ఆందోళన అట్లుంటే ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరి గురించి మాకు ఆందోళన ఉంది అని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ఆ బాధ్యతలో మేము ఉన్నాం కాబట్టి. ఏ దేశమైనా ఒక దేశం యొక్క అభివృద్ధి కుటుంబాల అభివృద్ధి మీద ఆధారపడింది. కుటుంబాల అభివృద్ధి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విద్యాభివృద్ధి మీద ఆధారపడింది. కాబట్టి పిల్లల విద్యాభివృద్ధి జరగకపోతే ఈ దేశ అభివృద్ధే కుంటుపడుతుంది. పిల్లల విద్యాభివృద్ధి ఎవరి వలన జరుగుతుంది అంటే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారి మనవన్నైనా, చీఫ్ మినిస్టర్ గారి మనవన్నైనా, మినిస్టర్ ఎమ్మెల్యేల పిల్లలైనా పంపుతున్నది ఎక్కడికి అంటే ప్రైవేటు పాఠశాలలకి. ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పిల్లలు కూడా
వెళ్తున్నారు అంటే ఈరోజు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకి వెళ్తున్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ క్రైసిస్ పీరియడ్లో ఈ పాండమిక్ ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడు పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. కాబట్టి మరి ఎవ్రీ చైల్డ్ షుడ్ బి కేర్, లెర్నింగ్ షుడ్ హ్యాపెన్ విత్ ఎవ్రీ చైల్డ్. అంటే ప్రతి విద్యార్థితో అభ్యసన అనేటటువంటి బండిని తిరిగి ప్రారంభించాలి అంటే ఇలాంటి మేధోమదనాలు, ఇలాంటి మంత్రాలు ఎన్నో జరగాలి. కేవలం పుస్తకం తెరచి తరగతి గదిలో పాఠం చెప్తే మాత్రమే చదువు రాదు. ఒక పాఠశాల నిర్వహణకి సమకూర్చవలసినటువంటి ప్రతి అంశాలన్నింటినీ కూడా ఈరోజు గాడిలో పెట్టకపోతే పాఠశాల తిరిగి ఒక స్పీడ్గా మునుపటిలాగా నడిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పాఠశాల నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాలని మంత్రంలో 2 రోజులు చాలా సుదీర్ఘంగా చర్చించి వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్లారిటీ తెచ్చుకొని ఈరోజు ఈ విద్యావేత్తలందరూ కూడా, ఈరోజు ఈ విద్యా సంస్థల నాయకులందరూ కూడా ఎలా వెళ్తున్నారు అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి, భారతదేశంలో ఉన్నటువంటి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను చదివేటటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ పాండమిక్ టైంలో పోగొట్టుకున్నటువంటి అభ్యసనని తిరిగి తీసుకొస్తూ ఇంకా ఎక్కువగా విద్యా క్రైసిస్లో నుంచి బయటపడవేస్తూ మా మధుసూదన్ గారు చెప్పినట్టు తెలంగాణ ఏదైతే విద్యా సూచికలో కింది నుంచి 2వదిగా ఉన్నదో దాన్ని అగ్రభాగాన నిలపటానికి కంకణ బద్దులమై స్ఫూర్తి పొంది సమాచార సంయుతంగా ఇక్కడ నుంచి ఒక యోధుల్లాగా, మేధా యోధుల్లాగా ఇక్కడ నుండి వెళ్తున్నాము. అందుకు మీ అందరి ప్రాచుర్యం మాకు కావాలి, మీ ఆశీస్సులు కావాలి అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ సంగ్రామం ఇది ఒక పోరాటం అండి. నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో ఒక స్కూల్ నడపటం అనేది ఒక పోరాటం. ఈ సంగ్రామంలో మాకు తల్లిదండ్రులు మరియు ప్రభుత్వం కూడా చేయూతనిచ్చి మమ్మల్ని నిలబెట్టాలి. అప్పుడు మేము ఈ దేశాన్ని నిలబెడతాము, ఒక దిశలో ఒక దశకి చేరుస్తాము అని చెప్పేసి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.